సో అంటే ఒక మిషన్ మెమరీని డిజైన్ చేసే ప్రొసీజర్ అంతా కూడా మనకి ఈ క్లాస్లో నేర్చుకున్నాం మనం. ఓకే సార్, ఎందుకు మనం డిజైన్ చేయాలి సార్ అంటారు. నేను చాలా క్లియర్గా చెప్పాను కాబట్టి. ఏమని చెప్పాను? ఇంజనీర్ అనేవాడు దేనికి ఉపయోగపడతారని చెప్పాను. హ్యూమన్ అకౌంట్స్ ని కంప్లీట్ గా రెగ్యులేట్ చేసేవాడు ఇంజనీర్ అని చెప్పాను. పోలీస్ అనేది 4 months మాత్రమే. 4 months దాటిన తర్వాత ఉండేది కాదు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక 1 day యానిమల్స్ ట్రైన్ చేసిన తర్వాత 1 day మహా అయితే 1 or 2 acres మాత్రమే ఉండేది. 10 days చేసిన తర్వాత 10 into 2 acres 20 acres మాత్రమే. అక్కడ ఆ విలేజ్ లో ఇయర్లీ 500 or 1000 members ఉండేవాళ్ళు. వాళ్ళ ఫుడ్ అంటే దున్నితే ఫుడ్ ఉంది, దున్నకపోతే ఫుడ్ ఉండేది కాదు. అంతే కదా, ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఆటో షాప్ కూడా ఉండేది అనమాట. ఆ పరిస్థితి చాలా గవర్నమెంట్ అక్కడ ఏం చూశాడు, ఏమన్నా వాడి కష్టాన్ని చూశాడు. ఇంజనీర్ అనే ఆయన కష్టాన్ని చూసి ఒక ట్రాక్టర్ కనిపెట్టాడు అన్నాడు. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చిన తర్వాత 1 dayలో ఒక 30 acres చదువు చేస్తుంది. దాని ద్వారా వచ్చిన ఫుడ్ని హ్యూమన్స్కి సప్లై. అంటే ప్రతి దాంట్లో మనం చూస్తే ఈవెన్ రైస్ కూడా అది డైరెక్ట్గా వచ్చిన రైస్ దంచుకుని తినేవాడు. అక్కడ కూడా ఏం చూశాడు ఇంజనీర్ అనేవాడు, కష్టాన్ని చూశాడు. కష్టాన్ని చూసి మిల్స్ డిజైన్ చేయడం జరిగింది. అంటే ఎప్పుడు చూసినా కానీ మనం హ్యూమన్ యొక్క కంఫర్ట్ని చూసాం. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ ఏ టైంలో అయితే చిన్న పాక లాంటివి లేదా చిన్న చెట్టు కింద ఉండేవాళ్ళు. ఓకే, ఎప్పుడైతే మనం వాళ్ళ కష్టాన్ని చూసామో తడుచుకోవడం లేదా జలుబు చేయడం లేదా చనిపోవడం జరిగింది అనమాట. అంటే రైన్ సీజన్ అంతా కూడా చాలా డిస్కంఫర్ట్ ఉండేది. కంఫర్ట్ కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా. ఒక ఊరే నాశనం అయ్యే పరిస్థితి అనమాట ఆ టైంలో. ఓకే, సో మనం వాళ్ళ కష్టాన్ని చూసి ఈ బిల్డింగ్స్ కానీ అంటే ఇంజనీర్ అనేవాడు ఏం చేస్తున్నాడని చెప్పాను, హ్యూమన్ అకౌంట్స్ని రెడ్యూస్ చేసి వాటి యొక్క కంఫర్ట్ని చూసేవాడే ఈ ఇంజనీర్. సో నేను చాలా క్లియర్గా మాట్లాడే సొసైటీలో ఇంజనీర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ గుండి సూదిగా నుంచి ఏరోప్లేన్ వరకు డిజైన్ చేసేది ఇంజనీరే. మీకు కూర్చున్న బెంచెస్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, మొబైల్స్ కానీ, ఫోన్ మొబైల్స్ కానీ, మీరు రాసుకునే బుక్ కానీ, మీరు రాసుకునే పెన్ కానీ, వాచ్ కానీ, ఏదైనా ఏది డిజైన్డ్ బై ద ఇంజనీర్. ఓకే, అంటే హ్యూమన్ యొక్క కంఫర్ట్ని చూసుకుని హ్యూమన్ యొక్క నీడ్స్ని బట్టి డిజైన్ చేసేవాడిని ఇంజనీర్ అంటారు అన్నమాట. సో నేను చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే ఈ మెకానిక్ డిజైన్ ఆఫ్ మిషన్ మెంబర్స్లో ఈ మిషన్ యొక్క కాంపోనెంట్ని మనం డిజైన్ చేస్తాం అన్నమాట. మిషన్ని డిజైన్ చేస్తాం అన్నమాట. అది ఏమేమి కన్స్ట్రక్ట్ చేసుకుని డిజైన్ చేస్తామంటే ఫస్ట్ నీడ్ చూస్తాం అన్నమాట. అంటే నీడ్ అంటే ఏంటి, సొసైటీలో వాళ్ళకి అవసరమా లేదా అది చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ఆ నీడ్ బట్టి ఫస్ట్ అదే చూసుకోవాలి, నీడ్ ఉందా లేదా. ఆ నీడ్ బట్టి అంటే అవసరం ఉంటే డిజైన్ చేస్తాం, అవసరం లేకపోతే మనం దాంట్లో రాయాల్సింది. ఓకే, నీడ్ని బట్టి మనం డిజైన్ చేస్తాం. ఫస్ట్ కావాల్సింది ఏంటి, నీడ్. ఓకే, ఫ్లడ్స్ వచ్చేసి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చేసి అక్కడ మనం డ్యామ్ కన్స్ట్రక్ట్ అంటే డ్యామ్ కడితే కంపల్సరీ అక్కడ ఫ్లడ్స్ వచ్చి ఓకే హ్యూమన్స్ పడవు. అంతేనే కదా, చాలామంది చాలా టీవీలో చూస్తూ ఉంటాం అన్నమాట. కూలిపోతూ ఉంటుంది కార్లు కానీ బైక్లు కానీ. ఎందుకు అంత పరిస్థితి ఎందుకు వచ్చింది, అక్కడ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేయకపోవడం వల్లే. ఓకే, లేకపోతే రోడ్డుకు వెళ్తున్నాం, రోడ్ సడన్గా యాక్సిడెంట్ అయింది. ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి, అక్కడ ఉన్న ఇంజనీర్ సరిగ్గా పని చేయకపోవడం వల్లే. ఇవన్నీ కూడా సొసైటీలో జరిగే ఫెయిల్యూర్స్ అన్నమాట. ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడు, రోడ్డు వెళ్తున్నప్పుడు చాలా యాక్సిడెంట్ జరుగుతుంది కోతుల వల్ల, అంటే అక్కడ నీడ్ ఉంది. ఓకే, అర్థమైంది చెప్పింది, నీడ్ అంటే అర్థమైందా. అంటే హ్యూమన్స్కి నీడ్ ఉంటే కనుక అక్కడ మనం డిజైన్ చేసే కాంపోనెంట్ను మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, అర్థమైందా. నీడ్ ఉంటే కంపల్సరీ అక్కడ ఉన్న సెమినార్ వాళ్ళకి ఎవరైనా అవసరం ఉన్నా చిన్న ప్లేస్మెంట్స్కి సంబంధించి సిఆర్ఐకి సంబంధించి అర్థమైందా. నీడ్ అంటే అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్
ప్రతి టైం జాబ్కి వెళ్ళాలి. ఒక 50 years బ్యాక్ వాచ్ తప్ప ఏం లేదు టైం చూసుకోవడానికి. ఆ డైలీ వాచ్ కనిపెట్టాలి. వాచ్ అంటే వాడు కరెక్ట్గా ఈ టైంలో వెళ్ళాలంటే ఒక టైం పెట్టాడు. ఒక ఆఫీస్లో ఒక ఆయన ఓకే కంపెనీలో టైం పెట్టాడు. మరి టైం తెలియాలంటే వాడికి రోజు సూర్యుని చూసుకోలేడు కదా. సో కంపల్సరీ ఒక టైం మిషన్ అనేది కంపల్సరీ వాడు కావాలి. సో మిషన్ కనిపెట్టాం. సో అలా అంటే నీడ్ని బట్టి మన యొక్క మిషన్ కాంపోనెంట్ డిసైడ్ అవుతుంది. ఓకే అదే చెప్పింది. నెక్స్ట్ తర్వాత ఫ్యాక్టర్ వచ్చేసి లోడు. ఎంత లోడ్ వరకు పడుతుంది అంటే మన కాంపోనెంట్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బేరింగ్స్ కానీ గేర్స్ కానీ గేర్ సిస్టమ్ లేదనుకోండి బైక్లు ఏమవుతుంది రెగ్యులేట్ అవుతుంది. ఒకటే స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది బండి. ఒకటే స్పీడ్లో వెళ్ళిపోతాడు. ఆవరణ అలాగా ఆగుతాడు. లేకపోతే మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఇనీషియల్ అలాగా ఫైనల్ అలాగా ఉండదు కదా. ఒక్కసారి స్టార్ట్ చేసి అదే వెలాసిటీ వెళ్తుంటే ఎక్కడ దిగుతాడు దిగలేరు కదా. అంటే మనం రెగ్యులేట్ చేసేటట్టు ఉండాలన్నమాట ఆ స్పీడ్ని. అదే చెప్పింది. అంటే దాన్ని లోడ్ ఫ్యాక్టర్ అంటారు అనమాట. లోడ్ ఆ లోడ్ ఎలా తీసుకుంటుంది ఫస్ట్ గేర్ ఉన్నప్పుడేమో ఇనీషియల్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ టార్క్ అవసరం అవుతుంది. ఓకే కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా తక్కువ ఫోర్స్ చాలు. ఎందుకంటే ఆల్రెడీ మూవ్ అవుతుంది. మూవ్ అయ్యేదాన్ని జస్ట్ కొంత ఫోర్స్ అప్లై చేస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఫోర్త్ గేర్లో తక్కువ టార్క్ అవసరం అవుతుంది. ఫస్ట్ గేర్లో ఎక్కువ టార్క్ అవసరం అవుతుంది. తక్కువ ఆర్పిఎం ఫస్ట్ గేర్, తక్కువ ఆర్పిఎం ఎక్కువ టార్క్. ఎందులో ఫస్ట్ గేర్లో. లాస్ట్ గేర్లో తక్కువ టార్క్ ఎక్కువ ఆర్పిఎం. ఇలా ఉంటే మాత్రమే వెహికల్ అనేది ముందుకు వెళ్ళగలదు. అర్థమైంది. సో దాన్ని లోడ్ అంటాను. లోడ్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్న తర్వాత ఓకే నెక్స్ట్ వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ మనకు తెలిసి చాలా తెలుసు. ఓకే వే ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకు చాలా మెథడ్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్టింగ్ అని ఓకే చూసారా మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ ఎక్కడెక్కడ చూసారు. సో మీకు వర్క్షాప్ టెక్నాలజీలో చాలా క్లియర్గా చూసారు. మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయి. వెల్డింగ్ ఒకటి, క్యాస్టింగ్ ఒకటి, ఓకే టిన్ స్మిత్ ఒకటి, బ్లాక్ స్మిత్ ఒకటి. సో ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీరో తయారు చేయాలనుకున్నాం అనుకోండి. ఓకే చాలా ఎక్కువ లోడ్ ఉన్నప్పుడు ఎక్కువలా తయారు చేస్తాం, తక్కువ లోడ్ ఉన్నప్పుడు తక్కువలా తయారు చేస్తాం. ఓకే అక్కడ మీరు ఉపయోగించే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి టిన్ స్మిత్. ఇద్దరుగా చిన్నదాన్ని చేస్తుంటారు మీరు, కానీ పెద్దది కాబట్టి దాని యొక్క డైమెన్షన్ కరెక్ట్గా తీసుకుని అక్కడ బీరువాని తయారు చేస్తారు. ఓకే అలాగే మీరు ఏదో ఒక బెంచ్ తయారు చేయాలనుకున్నారండి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి కార్పెంటరీ. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదు ఏదో 2 మెటల్స్ జాయిన్ చేయాలనుకున్నారు అనుకోండి. అక్కడ మీరు ఏం చేస్తారు అక్కడ మెథడ్స్ ఏంటి మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ వెల్డింగ్. ఓకే అంటే డిపెండింగ్ అపాన్ అప్లికేషన్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. వర్క్ ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఏ ప్రాసెస్ యూజ్ చేశారు ఆ ప్రాసెస్ బ్లాక్ మీద అవ్వచ్చు, వెల్డింగ్ అని అవ్వచ్చు, లేకపోతే క్యాస్టింగ్ అని అవ్వచ్చు, టిన్స్ మీద అవ్వచ్చు, బ్లాక్స్ మీద అవ్వచ్చు. బ్లాక్స్ చూసారా అంటే ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ అంటారు అన్నమాట. ఓకే అది కూడా స్టెప్ బై స్టెప్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం. ఓకేనా ఫస్ట్ గేర్ డిజైన్ చేయాలంటే ఒక చక్రం తీసుకుంటాం. చక్రం తీసుకున్న తర్వాత ఏం చేస్తాం మిషన్ టూల్స్లో లేత్ మిషన్ ఉంది. దాని లేత్ మిషన్ ద్వారా గేర్ అంటే ప్లానర్ ఉంది. ఆ ప్లానర్ ద్వారా గేర్ డిజైన్ చేసుకుంటాం. అంటే డిపెండింగ్ అపాన్ అప్లికేషన్ బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ మారుతుంది అని చెప్పడానికి కారణం అర్థమైందా. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి డీటెయిల్ డ్రాయింగ్. నేను చెప్పాను చాలా క్లియర్గా. నా ప్రాసెస్ అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ డ్రాయింగ్ గురించి. అసలు ఈ డ్రాయింగ్ లేకపోతే ఎన్ని అనాల్సి. సో ఈ డ్రాయింగ్లోనే అన్నీ వచ్చేస్తాయి, అన్ని డైమెన్షన్స్ వచ్చేస్తాయి. ఆ కాంపోనెంట్ సంబంధించిన ప్రతి స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. దాంట్లో మీరు మిషన్ డ్రాయింగ్ చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్రూ జాకే ఉంది. ఆ స్క్రూ జాకు హెడ్ ఉండింది. థ్రెడ్ యొక్క థిక్నెస్ ఎంత పెట్టాలి, ఓకే రూట్స్ ఎంత పెట్టాలి, పిచ్ ఎంత పెట్టాలి, అక్కడ దాని యొక్క డయామీటర్, ఓకే ఆ
అర్థమవుతుందా? లీడ్స్ ఉంటుంది, దాని యొక్క పిచ్ ఎంత పెట్టాలి, సో ఇవన్నీ కూడా ఈ డ్రాయింగ్ మీద చూసుకుంటాం అనమాట. అంటే డీటెయిల్ డ్రాయింగ్ అంటారు దీన్ని. విత్ డైమెన్షన్, ప్రతి ఎందుకు డైమెన్షన్స్ ఉండాలి, ఎందుకు ఉండాలి? ఆ కాంపౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టర్న్స్ ఉన్న లారీని వెళ్తుంది అనుకోండి, సడన్గా ఫ్యాక్టరీ పడింది, పంచర్ పడింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? స్క్రూ జాబ్ తీసుకెళ్తారా? స్క్రూ జాబ్ తీసుకెళ్ళిన తర్వాత సో 2 రౌండ్స్ కాబట్టి 2 రౌండ్స్ రెసిస్ట్ చేసేటట్టు మనం ఆ లీడ్ని డిజైన్ చేస్తాం, హెడర్ని కూడా డిజైన్ చేస్తాం. అంతే కదా? హ్యూమన్ ఎఫర్ట్స్ లేని పక్షంలో లీడ్స్, అది స్క్రూ జాబ్ లేని పక్షంలో వాడు ఎలా చేస్తాడు దాన్ని? ఇంపాసిబుల్. ఎందుకంటే పడింది 1 కేజీలో 2 కేజీలో కాదు, ఇలా లేపి ఇలా టైం పెట్టేసుకుని కరెక్ట్గా క్లీన్ చేయడానికి. అర్థమైందా? 2 రౌండ్స్ పడుతుంది. 10 మంది వెళ్ళినా కూడా లేపలేదండి. కానీ ఒకడే వెళ్ళి ఈజీగా దాన్ని, ఇద్దరు వెళ్ళి ఈజీగా చేసేస్తున్నారంటే బికాస్ ఆఫ్ అవర్ మిషన్స్. మన మిషన్స్ వర్క్ చేయడం వల్ల ఏం చేస్తున్నారు? స్క్రూ జాబ్ పెట్టి ఫస్ట్ దాన్ని తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా జాబ్ అనేది పైకి లేచి లిఫ్ట్ అయి కొట్టుకుంటుంది. ఆ లిఫ్ట్ అయి కొట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా మన బోల్ట్స్ రిమూవ్ చేసుకుని ఆ టైం తీసుకుని కొత్త టైం పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం వచ్చింది, ప్రాబ్లం సొల్యూషన్ ఎవరు? మనమే. అర్థమైందా? సో ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం సొల్యూషన్ తెప్పించుకుని ఆటోమేటిక్గా వెళ్తాడు. అంటే చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడు కావాల్సింది ఏంటి? జాబ్ కావాలి, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది విత్ డైమెన్షన్తో సహా. అర్థం చెప్పింది. తర్వాత డీటెయిల్ డ్రాయింగ్, అదే డ్రాయింగ్ ఇచ్చేసి ప్రతి దాన్ని ఈజీగా విత్ డైమెన్షన్తో సహా హెడర్ ఆ బోర్డులో కరెక్ట్గా పట్టాలి. ఓకేనా? అది కూడా స్ట్రైట్ అవుతూ ఉండాలి. 30 యొక్క యాంగిల్ ఎంత పెట్టాలి. సో ఇవన్నీ కూడా ఇక్కడ డిసైడ్ చేస్తాం మనం. ఓకే? సో డీటెయిల్ డ్రాయింగ్ అయిపోతే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చేయచ్చు అనమాట. వాటి ఫస్ట్ నీట్ తెలియాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, లోడ్ కూడా తెలియాలి, ఎంత లోడ్ పడుతుందో ఇవన్నీ కన్సిడర్ చేసి మనం ఈ మిషన్ కాంపోనెంట్ని డిజైన్ చేస్తాం అన్నమాట. ఓకే? దీంట్లో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లోడు. ఈ లోడు చాలా డేంజరస్ పారామీటర్. అదే సార్ లోడ్ని చాలా డేంజరస్ పారామీటర్ మరి ఏం సార్ అంటాం? లోడ్ అంటే మనం జనరల్గా మనం మాట్లాడితే ఎలా మాట్లాడతాం? డబ్ల్యూతో వెయిట్తో మాట్లాడుతాం అన్నమాట. ఓకే? ఈ లోడ్ బేస్ చేసుకునే ఇంజిన్ యొక్క కెపాసిటీ చెప్తున్నాను, డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లారీ అనుకోండి. ఓకే? ఇంజిన్ యొక్క కెపాసిటీ ఎంత పెట్టాలని దేని మీద డిపెండ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ అది 20 టన్స్ లోడ్ని క్యారీ చేయాలనుకున్నాం అనుకోండి, దాన్ని బేస్ చేసి ఇంజిన్ డిజైన్ చేస్తాం. ఓకే? అంటే లోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ కాంపోనెంట్ డిజైన్ చేయాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జ్ ఇలా ఉంది. బ్రిడ్జ్ ఒక ల్యాండ్, ఇది ల్యాండ్, మధ్యలో ఒక కాలు మీద ప్రవేశిస్తుంది అనుకోండి. ఎక్కడ నుంచి ఇక్కడ బ్రిడ్జ్ చేయాలి అని అనుకోండి. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అది. ఓకే? ఇలా వేసాను అనుకోండి. అప్పుడు అది ఎంత లోడ్ వరకు క్యారీ చేస్తుంది? ఎంత లోడ్ వరకు క్యారీ చేస్తుంది? చూడండి ఒకసారి. దీన్ని ఏమంటాం? లోడ్. ఓకే? ఈ లోడ్ బేసెస్ ని బీమ్ డిజైన్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అది బాగా హెవీ లోడ్స్ వెళ్తుంది అనుకోండి, ఒక 20 టౌన్స్ 30 టౌన్స్ 50 టౌన్స్ వెళ్ళే బ్రిడ్జ్ అనుకోండి. దానికి తగ్గట్టు బీమ్ యొక్క సైడ్ ఎంత పెట్టాలని డిసైడ్ చేస్తాం అనమాట. అంటే లోడ్ బేస్ చేసుకుని బీమ్ పెట్టాల్సి వస్తుంది. చాలా చిన్నగా పెట్టామనుకోండి, అప్పుడు లారీ పెద్ద హెవీ లారీ వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మ్యానుఫ్యాక్చర్ అదే మీరు చేసిన డిజైన్ బ్రేక్ అయిపోతుంది. అంటే ఇంజనీర్ ఏం కన్సిడర్ చేసి డిజైన్ చేయలేదు, దాన్ని లోడ్ కన్సిడర్ చేసి డిజైన్ చేయలేదు. ఓకే? లోడ్ బేస్ చేసుకుని దీన్ని డిజైన్ చేయాల్సి వస్తుంది. అర్థం చెప్పింది. ఎక్కడ ఒకలాగా డిజైన్ చేస్తాం, బాగా రఫ్ ఏరియాలో ఒకలాగా డిజైన్ చేస్తాం. సో డిజైన్ అనేది
డిపెండింగ్ అపాన్ బేస్మెంట్స్ అన్నమాట. ఓకే, అంటే లోడ్ బేసిస్ బీమ్స్ అనేవి డిజైన్ చేస్తాం. అంటే చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే లోడ్ బేసిస్ ఇంజినియర్ కెపాసిటీ డిజైన్ చేస్తాం అన్నమాట. ఎంత టార్క్ వరకు డిజైన్ చేయాల్సి వస్తుందని అర్థం చెప్పింది అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సైకిల్ తీసుకున్నారు, ఇది వెహికల్. ఓకే, ఇలా ఉంది సైకిల్. ఆ సైకిల్ మీద మీరు వెళ్తున్నారు బాగానే. ఇప్పుడు చూడండి ఒకసారి, మీ ఒక సర్ఫేట్ కాబట్టి చాలా తక్కువ టార్క్ దగ్గర అది, అంటే తక్కువ లోడ్ దగ్గర అది బాగా ఫ్రంట్కి వెళ్ళగలదు, అంతేనే కదా. ఇక నేను ఒక 30 కేజీలు ఏదో వేసింది అనక 30 కేజీస్, అప్పుడు నేను టార్క్ పెంచాలా తగ్గించాలా? ఫోర్స్ ఇంకా పెంచాలి, బికాస్ 30 కేజీస్ లోడ్ ఎక్కువైంది. సో దాంట్లో నార్మల్గా ఉన్న దానికన్నా ఓకే పెంచాల్సి వచ్చింది. అంటే చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే లోడ్ పెరిగింది కొద్ది దాని యొక్క కెపాసిటీ అనేది పెంచాల్సి వచ్చింది అన్నమాట. అర్థం చెప్పింది. ఆ బీమ్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రిడ్జెస్ చూడండి ఒకసారి. ఈ బ్రిడ్జెస్ యొక్క ఈ అంటే పడే లోన్ బట్టి దాని మీద వెహికల్స్ ఎలా వెళ్తుంది దాన్ని బట్టి ఈ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం. అంటే లోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ లోడ్ బేసిస్ వెహికల్ యొక్క ఇంజిన్ యొక్క కెపాసిటీ డిజైన్ చేస్తాం అనమాట. అంటే లోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లోడ్ ఉంటే మనకి చాలా కాంపోనెంట్స్ జనరేట్ అవుతుంది. అసలు ఈ లోడ్ని మనం ఎలా కన్సిడర్ చేసి డిజైన్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లోడ్ని బేస్ చేసుకుని ఎలా డిజైన్ చేస్తారు సార్ అంటారు. నేను చాలా క్లియర్గా మాట్లాడండి వీటి గురించి నార్మల్గా ఎవరు మాట్లాడరు. మాట్లాడితే అంటే వాటి మీద గ్రిప్ ఉంటే మాత్రం మాట్లాడగలరు, లేకపోతే ఎట్లాంటి పరిస్థితుల్లో మాట్లాడలేరు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ నేను తీసుకున్నాను. ఈ లోడ్ పడటం వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. ఓకేనా, బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. వీటిని ఏమంటామంటే స్ట్రెస్సెస్ అంటాం. వాటిని స్ట్రెస్సెస్ అంటాం అన్నమాట. ఈ స్ట్రెస్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాంపోనెంట్ అనుకున్నాను. ఓకే, సింపుల్గా నేను చెప్పింది. దీని మీద ఏదో కొంత లోడ్ 30 కిలోమీటర్స్ అంత లోడ్ పడింది అనుకున్నాను. 30 కిలోమీటర్స్ అంత లోడ్ పడింది. దీని యొక్క ఏరియా చూడండి. దీని యొక్క ఏరియా నేను ఒక 10 mm స్క్వేర్ అనుకున్నాను. 10 mm స్క్వేర్ అంటే 1 mm into 9. ఓకే, 10 తీసుకుంటే సరిపోతుంది అంతా. అంటే ఈ మాత్రం ఏరియా, ఆ ఏరియాలో 30 కిలోమీటర్స్ న్యూటన్ ఫోర్స్ పడింది. ఇప్పుడు దాంట్లో స్ట్రెస్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, దట్ ఈస్ 30 కిలోన్యూటన్స్ పర్ 10 mm స్క్వేర్. ఓకే, ఈచ్ 1 mm కనపడుతున్నట్టు 3 కిలోన్యూటన్స్ పడుతుంది. 3 కిలోన్యూటన్ పర్ mm స్క్వేర్. mm స్క్వేర్ అంటే ఏంటిది? ఎంతది? mm స్క్వేర్ అంటే ఏరియా ఎంతది? చాలా చిన్న. ఇంత ఏరియాలో ఎంత పడుతున్నట్టు? 3 కిలోమీటర్స్ పడుతున్నట్టు. ఇప్పుడు నేను చాలా క్లియర్ స్ట్రెస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి స్ట్రెస్ అని ఇస్తాడు 10 న్యూటన్ పర్ mm స్క్వేర్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటి? 1 mm into 1 mm ఏరియాలో ఎన్ని న్యూటన్స్ పడుతున్నట్టు? 10 న్యూటన్స్ పడుతున్నట్టు. ఓకే, అంటే ఈచ్ 1 mm into 1 mm ఏరియాలో అంటే చాలా చిన్నది అనమాట. ఇంత ఇప్పుడు ప్రెజర్ బాగా అబ్జర్వ్ చేయండి. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ ఏంటిది? ఫోర్స్ పర్ యూనిట్ నేనే కదా. ఒక ట్యాంక్లో ఒక HCl లిక్విడ్ వెళ్తాం అనుకున్నాం. దాని యొక్క ప్రెషర్ 10 న్యూటన్ పర్ mm స్క్వేర్ అని అనుకోండి. దాని యొక్క ప్రెషర్ 10 న్యూటన్ పర్ mm స్క్వేర్ అని అనుకోండి. సేమ్ చెప్తాను. ఇప్పుడు దాంట్లో ఉన్న అంటే 1 mm into 1 mm ట్యాంక్ అంటే చాలా పెద్దది. కానీ నేను ఎలా చెప్తాను?
నదిలో ఉన్న ప్రజలు దాన్ని 140 mm² అని చెప్పాను. అంటే దాని మీనింగ్ ఏంటి? చాలా చిన్న ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో 10 mm² పడుతుంది. ఇప్పుడు ఎంటైర్ ఏరియా అంటే ఎంటైర్ ఏరియా అదే కదా ఉండేది. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది కదా. అర్థమైందా? అర్థం చెప్పింది. ఇది గ్యాసెస్లో, ఇది సాలిడ్స్. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఇది ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా, ఇది ఫోర్స్ పర్ యూనిట్. బట్ ఇట్ ఈస్ ఇన్ సాలిడ్స్. ఇప్పుడు నా మీద నేను నార్మల్గా ఉన్నాను కాబట్టి పర్లేదు. ఓకే, నా మీద ఒక 10 కేజీలు, ఒక 20 కేజీస్ వేసాను అనుకోండి, స్ట్రెస్ ఫీల్ అవుతా లేదా? ఎంత ఫీల్ అవుతాను అంటే 10 కేజీస్ వేసాను అంతేనే కదా. 10 × 9.8 అంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది అర్థమైనా, అంతే కదా. అంటే ఎంత అవుతుంది? క్లియర్లీ 100 న్యూటన్స్. ఓకే, నా ఏరియా సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 30 mm² అనుకోండి. ఇప్పుడు నా మీద నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాను అంటే 100/30 3.3 Nm² స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు అన్నమాట. నార్మల్ ఉన్నప్పుడు దేర్ ఈజ్ నో స్ట్రెసెస్. ఎందుకు స్ట్రెసెస్ లేవు? ఇది లోడ్ లేదు, లోడ్ 0 స్ట్రెస్ ఇస్ 0. అర్థమవుతుందా? లోడ్ పర్ యూనిటే స్ట్రెస్ అంటే. ఇప్పుడు నా మీద 0 లోడ్ పడుతుంది అనుకోండి, ఏరియా ఇస్ కామన్, 30 mm² కామన్. ఓకే, 0/anything 0. నా మీద స్ట్రెసెస్ ఏమవుతుంది? 0 అవుతుంది. అర్థమైంది చెప్పింది? అంటే లోడ్ ఉన్నప్పుడే ఏముంది? స్ట్రెసెస్ ఉంటాయి. అది మన మీదైనా కాంపోనెంట్స్ మీదైనా. అర్థం చెప్పింది? లోడ్ ఉంటేనే స్ట్రెసెస్ ఉంటాయి, లోడ్ లేకపోతే ఎలాంటి స్ట్రెసెస్ డెవలప్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ స్ట్రెస్ ఉంటే స్ట్రైన్ కూడా ఉండేది. స్ట్రెస్ ఉంటే స్ట్రైన్ కూడా ఉండేది. చూడండి ఒకసారి, ఇవన్నీ ఇంటర్లింక్డ్ కాంపోనెంట్స్ అండి, పారామీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ ఉంటే ఏముంటుందని చెప్పాను? స్ట్రెసెస్ ఉంటాయని చెప్పాను. లోడ్ ఇస్ 0, స్ట్రెస్ ఇస్ 0. ఓకే, ఇప్పుడు చూడండి, స్ట్రెస్ ఉంటే స్ట్రెయిన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాంపోనెంట్. ఓకే, ఇది కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ మీద నేను ఎలాంటి లోడ్ వేయలేదు అనుకోండి, లోడ్ 0 అవుతుంది, స్ట్రెస్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇటు 30 ఇటు ఫిక్స్ చేసి ఇటు నేను 20 kN లోడ్ అప్లై చేశాను అనుకోండి. చాలా దారుణమైన పారామీటర్స్, వీటి గురించి ఎవరు మాట్లాడదు. ఇది మాట్లాడడానికి ఇది తిప్పుకుంటుంది కాబట్టి. ఇప్పుడు నేను 20 kN లోడ్ వేసాను అనుకోండి, అప్పుడు ఇందులో ఏమవుతుంది? లోడ్ ఉంది కాబట్టి స్ట్రెస్ ఉంది. పట్టుకుని లాగితే ఏముండదు, స్ట్రెస్ అవుదా? అవుద్ది కంపల్సరీ. ఇప్పుడు ఒక సైడ్ ఫిక్స్ చేసి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి. ఓకే, ఒక బాడీ నీకు కొట్టి తాడు లాగండి, తాడు వదిలేసారు అనుకోండి, అది ఎలా ఉండేది? కిందకు పడిపోయింది. అది పట్టుకుని లాగారనుకోండి, లాగుతున్నారు కాబట్టి స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు ఈ లోడ్ వల్ల ఇలా ఉన్న కాంపోనెంట్ ఇలా వెళ్ళిందనుకో. ఓకే, సేమ్ లోడ్, అదే లోడ్ 20 kN లోడ్ అప్లై చేయడం వల్ల సౌత్ లోడ్ నేను అప్పుడు లోడ్ వేసాను, ఎలా చేంజ్ అయ్యింది. దీన్ని స్ట్రెయిన్ అంటాం అన్నమాట. అంటే రబ్బర్ లాంటిది, ఇలా పట్టుకుని ఉన్నదాన్ని ఇలా లాగానుకోండి, స్ట్రెయిన్ అయ్యింది. ఎందుకు? బికాస్ ఆఫ్ లోడ్. అంటే లోడ్ ఉంటే స్ట్రెయిన్ ఉంటుంది కంపల్సరీ. లోడ్ ఉంటే స్ట్రెయిన్ ఉంటుంది కంపల్సరీ. అర్థం చెప్పింది. సో నేను అలా లాగడం వల్ల, ఇలా లోడ్ అప్లై చేయడం వల్ల ఇలా ఇక్కడ ఉన్న కాంపోనెంట్ ఇక్కడ వరకు వెళ్ళింది. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు? ఒరిజినల్ లెంత్ అనొచ్చు. దేన్ని? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని. ఓకే, చేంజింగ్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని చేంజింగ్ లెంత్ అనొచ్చు. ఇప్పుడు స్ట్రెయిన్ అంటే ఏమనొచ్చు?
సారీ 100 మీటర్స్ 100 mm అనుకున్నాను ఒరిజినల్ లెంత్. నాకు లోడ్ అప్లై చేయడం వల్ల ఎంత స్ట్రెయిన్ ఏంటంటే ఒక 10 mm అయింది అనుకున్నాను. ఇప్పుడు నాకు చెప్పండి స్ట్రెయిన్ ఎంత అయినట్టు, ఎంత స్ట్రెయిన్ ఉన్నట్టు? చేంజ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అంటే 10/100 అంటే 0.1 స్ట్రెయిన్ అయినట్టు. డైమెన్షన్ ప్లస్ స్ట్రెయిన్కి డైమెన్షన్స్ ఏముండవు, స్ట్రెయిన్ ఎంత స్ట్రెయిన్ అయినట్టు. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ లెంత్ బై దట్ ఈస్ 10/100. 0 0 క్యాన్సిల్ అయితే 1/10 ఉంటుంది. 0.1 mm స్ట్రెయిన్ అయినట్టు. 0.1 సారీ mm కాదు, డైమెన్షన్ ప్లస్ స్ట్రెయిన్ ఎంత ఉన్నట్టు 0.1. ఓకే, చేంజ్ ఇన్ లెంత్. ఈ చేంజ్ ఇన్ లెంత్ ఎందుకు వస్తున్నట్టు? ఎందుకు? లోడ్ వల్ల. అంటే లోడ్ ఉండడం వల్ల స్ట్రెయిన్ అవుతుంది, సరే డిస్ప్లేస్ అవుతుంది. డిస్ప్లేస్ అదే చేంజ్ ఇన్ లెంత్ అవుతుంది. ఈ లెంత్ అవడం వల్ల స్ట్రెయిన్ ఉంటుంది. ఇబ్బంది అర్థం కాదు. అంటే లోడ్ ఉంటే ఏమున్నట్టు? స్ట్రెయిన్ ఉన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఆ పిల్లర్లో నేను చిన్నదాన్ని చెప్పాను, రబ్బర్గా చెప్పాను. ఇప్పుడు ఆ పిల్లర్లో నాకు ఎంత లోడ్ పడుతున్నట్టు? సబర్గా మనం టాప్ ఫ్లోర్లో ఉన్నాం, అంతేనే కదా. కింద ఒక ఫ్లోర్ ఉంది, తర్వాత ఇంకో ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, తర్వాత సెకండ్ ఫ్లోర్ ఉంది, ఇది థర్డ్ ఫ్లోర్. ఇప్పుడు చూడండి ఒకసారి, మనం పడే లోడ్ అంతా కూడా ఇలా వెళ్ళి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇలా వెళ్ళి ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ బీమ్ ఏం చేసిందంటే ఈ ఫ్లాట్ క్యారీ చేస్తూ ఉంటుంది. ఏం చేసింది ఈ బీము? అర్థమైందా? బీమ్ వేసిన తర్వాత దాని మీద ఫ్లాట్ చేస్తారు. ఫస్ట్ బీమ్స్ కంపల్సరీ ఉండాల్సి. ఎందుకు బీమ్స్? బీమ్స్ వల్ల ఉపయోగం ఏంటి? లోడ్ క్యారీ చేయడానికి. అర్థమైందా? లోడ్ ఎక్కడ వరకు క్యారీ చేస్తుంది? కాలమ్స్ ద్వారా గ్రౌండ్ క్యారీ చేస్తుంది అనమాట. అర్థమైంది చెప్పింది. సెకండ్ అవర్ కూడా సార్ తీసుకుంటారా? చూడండి ఒకసారి, ఈ బీమ్స్ నేనేం చెప్పాను? బీమ్స్ ట్రాన్స్ఫర్ లోడ్ క్యారీ చేస్తాయి, అంతే కదా. ఇలా వచ్చిన లోడ్ ఈ ఫ్లాట్ ఏం చేస్తుందంటే ఫ్లాట్ బీమ్స్ వేసిన తర్వాత మనం ఫ్లాట్ వేస్తాం. ఈ ఫ్లాట్ మీద పడే లోడ్ అంతా కూడా ఎర్త్కి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. కంపల్సరీ అర్థం కదా. ఇలా పడే లోడు అలా బీమ్స్కి అలా ఓకే ఎర్త్కి వెళ్తుంది. అలాగే సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే, ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ అలాగే. అంటే ఈ బీమ్స్ దేనికి ఉపయోగపడుతున్నాయి? లోడ్ని ట్రాన్స్మిట్ చేయడానికి. అలాగా ఎర్త్కి. అర్థమైంది అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోడు, ఈ లోడు ఎలా పడుతుంది? డౌన్ పడాలి. ఇలా పడకుండా మనం ఎప్పుడైతే ఇలా బీమ్ ఇచ్చి దీన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసామంటే ఈ కంపల్సరీ ఈ చిన్నదానికే ఎర్త్ వరకు లాగేసి ఉంటుంది. అలాంటిది కొన్ని టౌన్స్, ఒక టౌన్ ఏమో శాండ్, ఇంకొక టౌన్ ఏమో సిమెంటు, ఇంకో టౌన్ ఏమో ఓకే చిప్స్, ఇవన్నీ మిక్స్ చేసి తెచ్చింది తక్కువ లోడా, చాలా ఎక్కువ లోడు. మరి ఆ లోడ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే త్రూ బీమ్స్ ద్వారా కాలమ్స్కి వెళ్ళి కాలమ్స్ నుంచి ఎర్త్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. డైరెక్ట్ ఎర్త్కి ఎందుకు కనెక్ట్ చేసాం? ఈ లోడ్ అంతా క్యారీ చేయడానికి. అర్థమైంది అర్థం కదా. ఇప్పుడు ఈ కాలమ్స్లో పడే లోడ్ ఏంటిది? ఏ లోడ్? కాలమ్స్లో పడే లోడ్ ఇది టెన్సైల్. దాని మీద పడే లోడు కంప్రెషన్ అన్నమాట. కంప్రెషన్ లోడ్ ఉన్న స్ట్రెయిన్ అవుతుంది బాడీ. బట్ ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ మెటీరియల్. ఏమి కాంపోజిట్ మెటీరియల్ ఎంత అన్నాను? దాంట్లో శాండ్ ఉంది, ఐరన్ ఉంది, కాంక్రీట్ ఉంది. ఓకే, అంటే ఇవే గ్రెయిన్స్ ఉంది కదా, అవి మొత్తాన్ని కంబైన్ చేసి డిజైన్ చేసాం. దాని మీద పడే లోడ్ ఏ లోడ్? కంప్రెస్డ్ లోడ్. ఓకే, ఆ కంప్రెస్డ్ లోడ్ని అవి కనుక రిసీవ్ చేసేసుకున్నాయి అనుకోండి, అంత లోడ్ని ట్రాన్స్ఫర్ చేయి. రిసీవ్ చేసుకోవడం అంటే ఏంటి? రిసీవ్ చేసుకోవడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోడు, ఇది కాలం. నేను కరెక్ట్గా లోడ్ వేసి పడిపోయి ఇది కంప్రెస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ లోడ్ని ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేయగలరా?
చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అందుకే కాలమ్స్కి హై కంప్రెసివ్ స్ట్రెంత్ ఉండేటట్టు చూసుకుంటాం అన్నమాట. అర్థం కాదు. అంటే ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ దట్ ఈస్ డిఫార్మేషన్. పైన లోడ్ పడుతున్నా కానీ ఈ కాలమ్స్ని ఇట్ డస్ నాట్ యాక్సెప్ట్ ఎనీ డిఫార్మేషన్. అర్థం కదా. ఇన్కేస్ యాక్సెప్ట్ చేస్తా బీమ్స్ అంటే యూజ్లెస్ అన్నమాట, అక్కడ యూజ్ చేయండి. అందుకనే పడే లోడ్ అంతా కూడా ఎంతవరకు ట్రాన్స్మిట్ చేస్తే కానీ అది యాక్సెప్ట్ చేయదన్నమాట డిఫార్మేషన్. అర్థం కాదు. బట్ ఏమి యాక్సెప్ట్ చేస్తారు? లోడ్ని ఏది యాక్సెప్ట్ చేసింది? స్ప్రింగ్స్ యాక్సెప్ట్ చేసేది. అర్థం చెప్పింది. మనం ఎంత లోడ్ అంటే చెప్తుంది దాన్ని, అది ఇష్యూ చేసేసుకుంటుంది. అర్థం కదా. బాల్ మనం హెవీ స్పీడ్తో వచ్చిన బాల్ని మనం డైరెక్ట్గా డిఫార్మేషన్ అవ్వకుండా డైరెక్ట్ పట్టుకున్నామని మన చేతికి ఎఫెక్ట్ అవుతుంది. అదే కొంచెం పడుతుంది లాక్కుని వెనక రాకుండా అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? గ్రాడ్యువల్గా దాని యొక్క ఎఫెక్ట్ లిక్విడ్ చేసుకుంటూ వచ్చి జీరో వచ్చేసి. అది కాదు, డైరెక్ట్ పట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి మచ్చడిపోతుంది. అంటే చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే ఆ లోడ్ని రిసీవ్ చేసుకునేవి అబ్జార్బర్స్ అనమాట. అంటే స్ప్రింగ్స్ అబ్జార్బర్స్. ఇవి మాత్రం ఈ బీమ్స్ మాత్రం ఎలాంటి అంటే కంప్రెసివ్ లోడ్ కాలమ్స్ మాత్రం ఎలాంటి డిఫార్మేషన్ అవ్వలేదు. అర్థం చెప్పింది. దీని మీద పడే లోడ్ ఏంటి? కంప్రెసివ్ లోడ్. అర్థం చెప్పింది. కానీ కొన్ని విషయాల్లో చూస్తూ ఉంటాం. కొన్ని అంటే ఫస్ట్ మనం చూస్తూ ఉంటే ఈ బాల్స్ చూస్తే కింద నుండి కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి, బీమ్స్ వితౌట్ బీమ్స్. ఏమవుతుంది? ఇదొక బ్రిక్, ఇదొక బ్రిక్, ఇదొక బ్రిక్, ఇదొక బ్రిక్, ఇలా బ్రిక్స్ కట్టుకుంటూ వెళ్ళాలనుకోండి. కింద ఉన్న బ్రిక్ ఈ బ్రిక్స్ అన్నింటినీ మోయాలా లేదా? వీళ్ళంతా లోడ్ పడుతుంది. దీని యొక్క పైన ఉన్నదో హ్యాపీగా ఉంటుంది, కింద ఉన్నది మాత్రం చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అర్థమైందా? బికాస్ నేను ఏమని చెప్పాను, లోడ్ ఉంటే స్ట్రెస్ ఉంది కంపల్సరీ. అప్పుడు ఏమవుతుంది? స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల బ్రేక్ అయిపోతుంది. ఇది ఎల్లింగ్ బ్రేక్ అయిపోతుంది. ఇది చాలా ఫ్రీగా ఉంటుంది, దాని మీద ఎలాంటి లోడ్ లేదు. బికాస్ గ్రావిటేషన్ ఫోర్స్ త్రో ఎక్వైపు ఉంటుంది కానీ పైకి ఉండదు. సో దానివల్ల దీని యొక్క ఇది రిసీవ్ చేసుకునే లోడ్ చాలా ఎక్కువ ఉండదు. దీని మీద ఎన్ని ఫిక్స్ చేస్తే అన్ని ఫిక్స్. అప్పుడు ఏమవుతుంది? ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇది ఒక్క బ్రేక్ అవుతుంది, సరే ఇవన్నీ కొలాప్స్ అయ్యాయి. అందుకనే మనం ఏది డిజైన్ చేసినా ఇలా ఈ టైప్ మాత్రం డిజైన్ చేయకూడదు. కంపల్సరీ ఈ మీద ఎలాంటి లోడ్ ఉండకుండా బీమ్స్ చేస్తాం అన్నమాట. బీమ్స్ చేసాం అనుకుంటే ఆటోమేటిక్గా బీమ్స్ ద్వారా ఎర్త్కి ట్రాన్స్మిట్ చేసేస్తాం అన్నమాట. ఎంత లోడ్ అనేది దాని మీద ఒక 100 మంది ఉంది, ఆ 100 మంది లోడ్ కూడా ఎర్త్కి ట్రాన్స్మిట్ చేసేస్తాం. దీన్ని కంప్రెసివ్ లోడ్ అంటాము. ఓకే, సరే. ఇది కూడా లోడ్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ కూడా స్ట్రెయిన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, దాన్ని మనం జనరల్గా మనం ఇలా లోడ్ అప్లై చేస్తాం అనుకోండి. ఇవన్నీ ఎంబోవేసుకొని నేర్చుకుని ఉంటారు ఇవన్నీ, కానీ అంతగా డీప్గా నేర్చుకోండు అని ఇంతలా చెప్పుకుంటారు. ఇలా లోడ్ అప్లై చేసాను అనుకోండి, ఇదేమవుతుంది? కంప్రెస్ కంప్రెస్ లోడ్ వల్ల ఇలా కంప్రెస్ అయింది అనుకుందాం. ఇది మాకు ఒరిజినల్ లెంత్ ఎల్లు, దీని యొక్క చేంజ్ లెంత్ డెల్టా ఎల్, కొత్త లెంత్ ఎల్. ఇప్పుడు స్ట్రెయిన్ ఎంత అయింది? చేంజ్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇది కంప్రెసివ్ స్ట్రెయిన్, ఇది చేంజ్ స్ట్రెయిన్. అర్థమైందా? అంటే నేను చాలా క్లియర్గా మాట్లాడు. లోడ్ ఉంటే స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఉంటే స్ట్రెయిన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. లోడ్ అంటే స్ట్రెసెస్ అంటే, అలాగే స్ట్రెయిన్ అంటే. ఇప్పుడు చూడండి ఒకసారి, స్ట్రెంత్ని ఏ విధంగా చెప్తుంది? స్ట్రెంత్ని ఏ విధంగా చెప్తుంది చూడండి ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్కి నేను స్ట్రెస్కి స్ట్రెంత్కి అంటే చాలా క్లియర్గా మాట్లాడేది ఏంటంటే కదా, వీటి గురించి అసలు స్ట్రెంత్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి అది చూడండి. రోజు యూట్యూబ్ చూడండి, ఏ ఛానల్ అయినా చూడండి, ఇంత ఇంకా ఎవరో చెప్పరు. అసలు స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెంత్ అంటే ఏంటి, రెండింటిని డిఫరెంట్ చేయాలి. ఎందుకు సార్ స్ట్రెంత్
స్ట్రెస్ కాంపోనెంట్ ఎందుకు వచ్చింది? స్ట్రెంత్ గురించి ఎందుకు మాట్లాడలేదు? డైరెక్ట్ స్ట్రెంత్ గురించి చెప్పాలి కదా. స్ట్రెంత్ గురించి నేర్చుకుంటే అప్పుడు మేము ఎంత స్ట్రెంత్ చేయాలో, ఎన్ని ఫ్లోస్ దాని కన్స్ట్రక్ట్ చేయాలో మాకు ఈజీగా అర్థమవుతుంది. కానీ ఎందుకు వైట్ ఆర్ టాకింగ్ అబౌట్ స్ట్రెస్సెస్ అండ్ స్ట్రెయిన్స్ అని మాట్లాడాలి. స్ట్రెంత్ గురించి ఎక్కడా కూడా ఏ దాంట్లో ఏ వీడియోలో కూడా స్ట్రెంత్ గురించి మాట్లాడాలి. స్ట్రెంత్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఈస్ లోడ్ క్యారీ కెపాసిటీ. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను ఎవరు చూడండి ఒకసారి. నేను ఒక పర్సన్ని, ఓకే, నేను 50 కేజీల వరకు లోడ్ క్యారీ చేసాను అనుకోండి. ఓకే, ఫస్ట్ 10 కేజీలు వేసి క్యారీ చేశాను. ఓకే, తర్వాత 20 కేజీలు వేసి క్యారీ చేశాను. 30 కేజీలు చేశాను క్యారీ చేశాను. 50 కేజీస్ వేసాను క్యారీ చేశాను. 51 కేజీస్ వేసా, బ్రేక్ అయ్యాను అనుకోండి. ఇప్పుడు నాకు అక్కడ స్ట్రెంత్ ఎంత? 50 కేజీస్. అర్థమైందా? ఈ 50 కేజీస్ దగ్గర ఏదైతే స్ట్రెస్సెస్ డెవలప్ అవుతున్నాయో ఆ స్ట్రెస్సెస్ ని స్ట్రెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటాం. అర్థమైందా? అర్థం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 50 కేజీస్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, 50 కేజీస్ ఇంటూ 9.81, నా యొక్క ఏరియా 30 mm స్క్వేర్ అనుకున్నాం అనుకోండి. ఓకే, ఇప్పుడు నాకు స్ట్రెస్సెస్ వచ్చినాయి కదా, అంటే ఇక్కడున్న స్ట్రెస్ వచ్చినట్టే కదా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా స్ట్రెస్సే కదా. అంటే ఇప్పుడు నాకు ఎంత అవుతున్నట్టు 500 by 30 0, సో నియర్లీ 1.5 సంథింగ్ వచ్చింది. 15 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అంటే వస్తుంది. అంటే 16 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఏంటి సార్ ఇది? మీరు ఇక్కడ కేజీల్లో మాట్లాడారు, ఇక్కడ స్ట్రెస్సెస్లో మాట్లాడతారు. అసలు కేజీస్కి స్ట్రెస్సెస్కి డిఫరెన్స్ ఏంటి సార్? అంతనే కదా. ఈ 50 కేజీసే కదా లోడ్ క్యారీ కెపాసిటీ. నేను ఎక్కడ ఎలా చెప్తాను ఇక్కడ? స్ట్రెస్సెస్లో చెప్తాను. ఎంత వచ్చిన స్ట్రెస్? 16 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. దీనికన్నా స్ట్రెస్సెస్ ఇంకా డెవలప్ అయింది నా బాడీలో, నేను బ్రేక్ అయిపోతాను. అంటే there is no load carry capacity up to 50 kilometers వరకు మాత్రమే, 50 kgs వరకు మాత్రమే నా కెపాసిటీ. ఇంకా స్ట్రెస్సెస్ లో చెప్తే ఎంత స్ట్రెస్ వరకు పట్టుకోగలుగుతున్నాను? 16 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. దీని తర్వాత దాటిన తర్వాత నేను వెయిట్ చేయలేను అన్నమాట. ఇంత స్ట్రెస్ అర్థం. లోడు ఎర్త్ మీద ఇన్ఫినిటీ మనం చెప్పలే ఆ లోడ్. అసలు ఎర్త్ యొక్క ఎన్ని కేజీలు ఉన్నది కూడా చెప్పాలి. ఇన్ఫినిటీ అర్థమైందా? 0 నుంచి ఇన్ఫినిటీ. ఇప్పుడు నా యొక్క కెపాసిటీ ఎంత? 50 కేజీస్ మాకు. ఓకే, ఇన్ కేస్ పెరిగితే కనుక బ్రేక్ అయిపోతారు. ఇప్పుడు నేను స్ట్రెస్లో చెప్పాలంటే 16 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ అంటే నేను ఏం చెప్తున్నాను? నాలో లిబరేట్ అయ్యే స్ట్రెస్ అని చెప్తున్నాను. ఈ స్ట్రెస్ కనుక ఈ 16 కాకుండా 17 వచ్చింది అనుకోండి, నేను బ్రేక్ అయిపోతాను. నా లిబరేట్ అయ్యే స్ట్రెస్ ఇదేమో కేజీలో చెప్తున్నా, దీనేమో స్ట్రెస్సెస్ చెప్తున్నా. న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అర్థమైందా? దీన్ని స్ట్రెంత్ అంటున్నాము. నాది లోడ్ క్యారింగ్ కెపాసిటీ స్ట్రెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ ఈ 16 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 16 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఆ ఎలిమెంట్ యొక్క స్ట్రెంత్. అంటే నేను నా యొక్క స్ట్రెంత్ అన్నమాట. ఇంకేసి ఇది దాటితే బ్రేక్ అయిపోతుంది. సో ఇలా మాట్లాడతాం అన్నమాట. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రిక్ ఇచ్చాను, ఇలాంటి బ్రిక్. ఇది దీని స్ట్రెంత్ 30 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అన్నాను అనుకుంటున్నాను. అంటే ఎంత లోడ్ పడుతున్నట్టు దాని మీద ఈ ఏరియా చూసుకోవడం. ఓకే, ఆ ఏరియాని క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, దాన్ని కేజెస్లో కన్వర్ట్ చేసుకోవడం. చేసుకుంటే అంటే 30 ఈ 30 వస్తే ఇది అంతా ఈ ఏరియా అనేది మనకు తెలిసిపోద్ది. స్ట్రెస్ ఇంటూ ఏరియా వస్తే మనం ఎన్ని న్యూట్రన్స్ లోడ్ అప్లై చేసినా తెలిసిపోతుంది. దాని నుంచి బై 9.81 అయితే ఎన్ని కేజీ వరకు తట్టుకోగలుగుతుందో చెప్పింది అనమాట. రివర్స్ పెడతాం. ఇప్పుడు నేను ఏం చేసినట్టు దీని యొక్క లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ బ్రిక్ 13 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ ఇచ్చేసాను అనుకోండి. అది నియర్లీ 100 కేజీస్ పట్టుకోగలుగుతుంది అన్నమాట. నియర్లీ 100 న్యూటన్స్, 100 కేజీస్ బ్రిక్.
అబ్బాయి చెప్పింది అంటే ఇదమ్మో కేజీలో ఇది స్ట్రెస్. ఇప్పుడు నేను చాలా క్లియర్ ఇక్కడ స్ట్రెంత్లో మాట్లాడుతూ చాలా స్ట్రెంత్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్సైల్ స్ట్రెంత్ విన్నారా? టెన్సైల్ స్ట్రెంత్ అంటే సో ఈ కాంపోనెంట్ని దాన్ని ఇప్పుడు స్ట్రెంత్ కింద మాట్లాడుతూ నాకు చెప్పండి రా. 13 న్యూటన్/మీటర్ అప్లై చేశారు టెన్సైల్ పట్టుకుంది. ఓకే 15 న్యూటన్/మీటర్ చేసి పట్టుకుంది. 51 న్యూటన్స్ అప్లై చేసినప్పుడు బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు దీని యొక్క టెన్సైల్ స్ట్రెంత్ ఎంత? 15 న్యూటన్/మీటర్ టెన్సైల్ స్ట్రెంత్. ఓకే అలాగే కంప్రెషన్ స్ట్రెంత్ ఎంత లోడ్ వల్ల అది తట్టుకోగలుగుతుందో దాన్ని స్ట్రెంత్ అని మాట్లాడుకోవాలి. దాన్ని స్ట్రెస్సెస్ టర్మ్స్ ఆఫ్ స్ట్రెంత్ని స్ట్రెస్సెస్లో చెప్తాం అనమాట జస్ట్. ఓకే ద కంప్రెషన్ స్ట్రెంత్, కంప్రెషన్ స్ట్రెస్ ఇచ్చినట్టు కంప్రెషన్ స్ట్రెంత్ ఇచ్చినట్టు. ఓకే కంప్రెషన్ స్ట్రెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ 13 న్యూటన్/మీటర్ ఇచ్చాడు అంటే స్ట్రెస్ ఇచ్చాడు అక్కడ యాక్చువల్గా. కానీ మనం స్ట్రెంత్ కింద మాట్లాడతాం అంటే దాని మీనింగ్ ఏంటి? 13 న్యూటన్/మీటర్ వరకు మీటర్ స్క్వేర్ వరకు అది క్యారీ చేస్తుంది. దాని తర్వాత దాని మీద ఎంత కొంత ఇంక్రీజ్ అయినా కానీ అంత కంప్రెషన్ లోడ్ తీసుకోదు, బ్రేక్ అయిపోతుంది కాంపోనెంట్. ప్రతి బ్రిక్ ఉంటుంది, సాయిల్ బ్రిక్ ఉన్నది, మనకి సిమెంట్ బ్రిక్ ఉంది. ఓకే టైర్స్ ఉన్నాయి. సో చాలా బ్రిక్స్ ఉంది, మనకు చాలా టైప్ ఉంది. ఒక్కో కాంపోనెంట్ ఒక్కో స్ట్రెంత్ ఉంది అనమాట. ఓకే నెక్స్ట్ టెన్సైల్ మాట్లాడాను. అలాగే కంప్రెషన్ స్ట్రెంత్, బాడీ టార్షనల్ స్ట్రెంత్. టార్షనల్ స్ట్రెంత్ అంటే చూడండి ఒకసారి, ఇది కాంపోనెంట్. మనకు ఒక షాప్ ఉంది చూసారా? షాప్ చూసారా? ఒక ప్లేస్ షాప్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్పీడ్ని ట్రాన్స్మిట్ చేస్తాం అంటే ఆర్పిఎం నుంచి ట్రాన్స్మిట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పీడ్ని ట్రాన్స్మిట్ చేయాలి, టార్క్ ట్రాన్స్మిట్ చేయాలి. అప్పుడు మనం ఉపయోగించేది షాప్. ఓకే ఇక్కడ క్లాంప్ చేస్తే ఇక్కడ క్లాంప్ చేస్తారు. ఇది ఎలా రొటేట్ అవ్వడం వల్ల ఇది కూడా రొటేట్ అవుతుంది. లైక్ ఆ ప్రొపెల్లర్, లారీ ప్రొపెల్లర్ చూసారా? లారీ ప్రొపెల్లర్ మనం ఎక్కడి నుంచి దిగిన ఫ్రంట్ ఎక్కడ ఉంది, బట్ బ్యాక్ వీల్కి ఎలా పవర్ వస్తుంది? ప్రొపెల్లర్ షాఫ్ట్ ద్వారా. దాన్ని షాఫ్ట్ అంటారు. షాఫ్ట్ దేనికి ఉపయోగపడుతున్నట్టు? ఇప్పుడు ఎందుకు? పవర్ ట్రాన్స్ఫర్. అర్థమైంది కాంపోనెంట్ నేను చెప్పింది. ఇలా రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవుతుంది. అంటే ఈ షాఫ్ట్ దేనికి ఉపయోగపడుతుంది? ట్రాన్స్మిట్ ద పవర్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తే షాఫ్ట్. ఓకే ఇప్పుడు ఇలా 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 వెళ్ళినప్పుడు ఇది కనుక ఇలా పిక్చర్ అయ్యి వచ్చేసింది అనుకోండి, అంతేనే కదా? చాలా తక్కువ టార్క్. నేను ఎంత అప్లై చేయాలి? చాలా తక్కువ టార్క్. అర్థమైందా? ఎలా అప్లై చేస్తాను టార్క్? ఎందుకే ఇది ఇలా ఇవ్వాలి అనుకోండి. ఓకే ఇలా ఇప్పుడు కూడా అదే స్పీడ్ రావాలి. ఇప్పుడు ఇలా ట్రాన్స్మిట్ చేసినప్పుడు ఇందులో బ్రేక్ అయిపోయిందండి, ఇలా బ్రేక్ అయిపోయిందండి. అంతే అంటే దానికి స్ట్రెంత్ తక్కువ ఉంది. ఆ స్ట్రెంత్ మనం ఎలా చెప్తాము? ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్షనల్ స్ట్రెంత్ అని చెప్తాం అనమాట. టార్షనల్ ఈక్వేషన్ బేస్ చేసుకుని చెప్తాం అనమాట. అర్థం కదా? అది కూడా మనం టెస్ట్ చేసి చెప్తాం. దాని టార్షనల్ కెపాసిటీ ఒకటి రొటేట్ చేయడం మానేసి అది రౌండ్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. ఒక షాప్ అంత స్ట్రెంత్ ఉండదు. చాలా ఎక్కువ టార్క్ని ట్రాన్స్మిట్ చేస్తాం. బ్యాక్ టైర్స్ మనం ఏమిస్తాం? పవర్ ఇస్తాం. ఫ్రంట్ టైర్స్కి స్టీరింగ్ వేసింది అంటే పై వెనకాల నుంచి పుషింగ్ ఉందనుకోండి, మనం ఈజీగా స్టీరింగ్ చేసాం అనుకోండి, అది మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళవచ్చు. అందుకనే బ్యాక్ వీల్స్కి ఎప్పుడు ఏమి ఇస్తాం? పవర్ ఇస్తాం. ఫ్రంట్ వీల్కి స్టీరింగ్ వేస్తాం. లైక్ అవర్ సైకిల్ కూడా మనం బ్యాక్ వీల్ కానీ పవర్ ఇస్తాం. పెడల్తో దొరికిన పవర్ దేనికి వెళ్ళింది? బ్యాక్ వీల్కి వెళ్ళింది. ఓకే ఫ్రంట్ వీల్ ఏమో స్టీరింగ్ ఇచ్చుకుంటాం అన్నమాట. అసలు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, స్టాండ్ చేసి చూడండి, ఫ్రంట్ వీల్ అది రొటేట్ అవుతుంది. బట్
బ్యాక్ వీల్ రొటేట్ అవ్వడం వల్ల ఫ్రంట్ వీల్ కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న టార్క్, ఇక్కడున్న ఏదైతే టార్క్ వల్ల నేను అప్లై చేసిన ఫోర్స్ వల్ల ఏం లిబరేట్ అవుతుంది, టార్క్ లిబరేట్ అవుతుంది. టార్క్ కాస్త ఎప్పుడైతే రొటేట్ అయిందో ఫ్రంట్ ఉన్నది కూడా రొటేట్ అవుతుంది. అంటే ఇదంతా కూడా ఫ్రేమ్ ఏం చేసిందంటే బ్యాక్లో ఏదైతే పవర్ ట్రాన్స్ఫర్ అవుతుందో అది ఫ్రంట్కి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు అది మనం ఈజీగా స్టీరింగ్ అప్లై చేస్తాం, ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్తుంది అనమాట. బైక్లో కూడా సేమ్